ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించుటకు ఘనపరచుటకు ప్రభు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దావీదు భక్తుడు సెలవిస్తున్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకుము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన సత్యము తరతరములు ఉండును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, కొన్ని నిమిషములో నీ సన్నిధిలో ఈ పునరుత్థాన దినములో ప్రభువా, మరి క్రిస్మస్ మాసములో చివరి పునరుత్థాన దినములో తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు. ఎందరైతే లైవ్లో పాలు పంపులు పొందుతున్నారో అటు బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపలో జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా పాట ద్వారా నైనా వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి మహిమ పొందండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు అయా మాలోకి ప్రవేశపెట్టండి. ఏకాగ్రతను దయచేయండి అయా. ప్రత్యేకంగా ఈ యొక్క ఆరాధన పల్లకిలో మీరు మా మధ్యలో ఉండి ఆరాధన జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాట పాడుకుందాం. హల్లెలూయా. శ్రీయసుండు జన్మించరేయి, శ్రీయసుండు జన్మించరేయిలో నేడు పయాక బెత్లెహేమయూరిలో, నేడు పయాక బెత్లెహేమయూరిలో. కన్నియ మరియమ్మ గర్భమందున, కన్నియ మరియమ్మ గర్భమందున ఇమ్మను ఏడని నామమందున, ఇమ్మను ఏడని నామమందున శ్రీయసుండు జన్మించరేయిలో, శ్రీయసుండు జన్మించరేయిలో నేడు పయాక బెత్లెహేమయూరిలో, నేడు పయాక బెత్లెహేమయూరిలో. సత్రమందున్న పశువుల శాలయందున్న, సత్రమందున్న పశువుల శాలయందున్న దేవ పుత్రుడు మనుజుడాయెనందున, దేవపుత్రుడు మనుజుడాయెనందున శ్రీయసుండు జన్మించరేయిలో, శ్రీయసుండు జన్మించరేయిలో నేడు పయాక బెత్లెహేమయూరిలో, నేడు పయాక బెత్లెహేమయూరిలో. పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబాడి, పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబాడి పశుల తొట్టిలో పారుండబెట్టబాడి, పశుల తొట్టిలో పారుండబెట్టబాడి శ్రీయసుండు జన్మించరేయిలో, శ్రీయసుండు జన్మించరేయిలో
బెత్లహేమయూరిలో నేడు పయాక బెత్లహేమయూరిలో గొల్లలెల్లారు మిగుల ప్రీతిల్లగా గొల్లలెల్లారు మిగుల ప్రీతిల్లగా దల్పే గొప్ప వార్త చల్లగా తెలిపే గొప్ప వార్త చల్లగా శ్రీయసుండు జన్మించు రేయిలో శ్రీయసుండు జన్మించు రేయిలో నేడు పయాక బెత్లహేమయూరిలో నేడు పయాక బెత్లహేమయూరిలో మన కొరకొక శిశువు పుట్టెను మన కొరకొక శిశువు పుట్టెను ధరను మన దోషములు గొట్టెను ధరను మన దోషములు గొట్టెను శ్రీయసుండు జన్మించరేయిలో శ్రీయసుండు జన్మించరేయిలో నేడు పయాక బెత్లహేమయూరిలో నేడు పయాక బెత్లహేమయూరిలో పరలోకపు సైన్యము గూడెను పరలోకపు సైన్యము గూడెను మిట్టవర రక్షకుని గూర్చి పాడేను మిట్టవర రక్షకుని గూర్చి పాడేను శ్రీయసుండు జన్మించు రేయిలో శ్రీయసుండు జన్మించు రేయిలో నేడు పయాక బెత్లహేమయూరిలో నేడు పయాక బెత్లహేమయూరిలో అక్షయుండాగు యేసు వాచెను అక్షయుండాగు యేసు వాచెను మనకు రక్ష నాంబు సిద్ధపరచెను మనకు రక్షణాంబు సిద్ధపరచెను శ్రీయసుండు జన్మించరేయిలో శ్రీయసుండు జన్మించరేయిలో నేడు పయాక బెత్లహేమయూరిలో నేడు పయాక బెత్లహేమయూరిలో హల్లెలూయా 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 దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి క్రిస్మస్ మాసములో తన రాజ్యమును సువార్తను బయలుపరచుటకు పాపులను పిలిచి వారిని పవిత్రులుగా చేయుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనే సత్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. పాపులను మరి తన రాజ్య సువార్తను బయలుపరచుటకు తన రాజ్య సువార్తను బయలుపరచుటకు పాపులను పిలిచి వారిని పవిత్రులుగా చేయుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనే సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. మరి నిజమే కదా, ఇక్కడ తన రాజ్య సువార్తను ఈ రాజ్యము కాకుండా ఉన్నతమైన రాజ్యము లోక రాజ్యము గురించి బయలుపరచడానికి ఆయన ఈ లోకానికి ఆ సువార్తను తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అటు సువార్త బయలుపరచుటకు మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన మరి వచ్చాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ సువార్తను మరి తన ఉన్నతమైన రాజ్యము, చాలామంది ఈ లోకము శాశ్వతమని ఇక్కడనే మన శాశ్వత కాలమైన జీవితం ఉంటుందని భావిస్తూ ఉంటారు. ఈ లోకము శాశ్వతము కాదని, ఈ లోకములో తాత్కాలికంగా ఉండే స్థలమని, ఈ లోకము యాత్రికులుగా ఉండే స్థలమని, తద్వారా మరి యొక్క దేవుని రాజ్యములో ప్రవేశించే
మార్గాన్ని ఇక్కడ సిద్ధపాటు కలిగి నువ్వు నేను ఉండాలి అనే అటు స్వార్థను యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో తాను అటు స్వార్థను తీసుకుని ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన మరి తన రాజ్య స్వార్థను ప్రకటించుటకు బయలుపరచుటకు యేసు క్రీస్తుగా అవతరించి ఈ లోకానికి వచ్చాడు. అంతేకాకుండా మరి ఒక విషయంలో చూసినట్టయితే పాపులను పిలిచి పాపములో జీవిస్తున్న వారిని, పాప శాపములో పడిపోతున్న వారిని పిలవటానికి, వారికి పవిత్రమైన జీవితాన్ని జీవించే స్థితి ప్రభు వారికి అనుగ్రహించటానికి ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడని, తద్వారా ఈ క్రిస్మస్కు తగిన మరి ప్రతిఫలాన్ని మనము పొందుతాము అని సత్యాన్ని గ్రహించాలి. ఎందుకంటే ఆయన పాపులను పిలువ వచ్చాడు. పాపులను గురించే ఆయన ఈ లోకానికి వచ్చాడని, పాపులను ప్రేమించాడని, అటు వారిని తన పవిత్రమైన స్థలములో, ఉన్నతమైన స్థలములో మరి ఆయన అక్కడ నిలబెడతాడని, అటు వారిని ఏర్పరచుకుంటాడని, అటు వారి పాపపు విషయంలో వారిని పశ్చాత్తాపమును కలిగిస్తాడని ప్రభు తద్వారా ఆయన పరలోక రాజ్యములో వారసులుగా చేరుస్తడానికే ఈ లోకానికి వచ్చాడని, ఒక నరావతారుడిగా ఒక కన్యక మార్గములో జన్మించి ఆయన ఈ లోకంలో జీవించాడని సత్యాన్ని అతి స్వార్థను ప్రకటించటానికే, అనేకమైన వారిని స్వస్థపరచుట, అనేకమైన వారికి విడుదల ఇచ్చుట, అనేకమైన వారిని బాగు చేయుట, తన యొక్క కార్యక్రమంలో అనేకమైన కార్యక్రమాలు జరిగిస్తూ మరి తద్వారా సువార్తను ప్రకటిస్తూ, తద్వారా పాపులమైన మనల్ని ప్రేమిస్తూ వారికి మరి పవిత్రమైన చోటుకు ఆహ్వానించే స్థితిని దేవుడు మనకు కలగచేస్తూ ఉన్నాడు. అందుకే ఈ క్రిస్మస్ మాసంలో నువ్వు ఎలాంటి పాపివైనా సరే, ఎలాంటి వ్యక్తివైనా సరే, యేసు క్రీస్తును నీ హృదయంలో చేర్చుకున్నటకు నువ్వు ఆహ్వానించు. ఈ క్రిస్మస్ మాసంలో పాప విమోచన దొరుకుతుంది, పాప క్షమాపణ దొరుకుతుంది. ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క హృదయంలో తిరిగి జన్మిస్తాడని ప్రభు పేరిట మీకు నేను సెలవిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన అన్నట్టుగానే తన రాజ్య సువార్తను ప్రకటించుటకు, యేసు క్రీస్తు రాజ్యము వేరు, ఈ లోకానికి సంబంధించింది కాదని, తద్వారా ఈ లోకము విడిచిన తర్వాత తన ఉన్నతమైన రాజ్యములో ప్రవేశించటానికి అట్టి సువార్త ఎలా ఉంటుందో తెలియపరచడానికే ఆయన యేసు క్రీస్తు ప్రభువుగా ఈ లోకములో ఉద్భవించాడు. ఆయన రక్షకుడుగా, ఆయన అభిషక్తుడుగా, ఆయన రక్షించే రక్షణకర్తగా ఈ లోకంలో తాను మరి కన్యక మరి గర్భములో ఆయన జన్మించినట్టుగా మనం గమనిస్తున్నాం. అందుకే ఆయన అంటున్నాడు కదా, తన రాజ్య స్వార్థ గురించి ఆయన ఈ లోకంలో ఆయన ఉద్భవించాడు. ఆయనకు రాజ్యం ఉందని, ఆ రాజ్యానికి కావలసిన సువార్తను ప్రకటిస్తే తద్వారా ఈ లోకములో ఉండే ఆశలన్నీ కూడా చప్పుకొని ఉన్నతమైన తన రాజ్యం వైపు కనులెత్తి చూస్తారని తన యొక్క కోరిక చొప్పున యేసు క్రీస్తు ప్రభుల వారు పాపుల సహితము వారి పాపములను క్షమించి నిత్య జీవమనే మార్గములో ప్రవేశించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడని సత్యాన్ని ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆయనను పాపులని పిలువ వచ్చినాను కానీ నీతిమంతులను నేను పిలువ రాలేదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి చాలామంది నేను నీతిగా జీవిస్తున్నాను, నేను నీతిమంతుడుగా ఉన్నాను, అయితే ప్రభు నీ కొరకు రాలేదని ప్రియ దేవుని బిడ్డ నీ మీద నేను ఆనబెట్టి చెబుతూ ఉన్నాను. పాపుల కొరకు వచ్చాడు, పశ్చాత్తాపము వారి హృదయంలో కలిగించడానికి వచ్చాడు. పశ్చాత్తాపం ఎలా ఉంటుంది బ్రదర్? పాపముగా ఏ రీతిగా బయటపడతాం బ్రదర్ అని ఒకవేళ మీరు ప్రశ్నించినట్టయితే ప్రియ దేవుని బిడ్డ, ఉదాహరణగా ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారు కదా. ఆ 2 కుమారుల్లో పెద్దవాడు వ్యవసాయకుడుగా, చిన్నవాడు దుర్వ్యాపారము చేస్తూ స్నేహితులను ప్రేమిస్తూ తండ్రిని కాదని తండ్రి ఆస్తిలో తన భాగము తనకి ఇమ్మని చెప్పి ఆ భాగాన్ని తీసుకుని వెళ్ళి దుర్వ్యాపారము చేసి త్రగుడుకు బానిస్తాయి, చివరికి ఆయన మీద కట్టు బట్టలు లేకుండా పందుల సహవాసం చేశాడే. అప్పుడు వాడిలో వచ్చిందే పశ్చాత్తాపం. ఒకప్పుడు విర్రవీగిన వాడు, ఒకప్పుడు డబ్బుతో అహంకారముతో తన స్నేహితులను పెంచి పోషించిన వాడు చివరి స్థితి ఏమైందంటే అది పందులకు దారి తీసింది.
ప్రియా దేవుని బిడ్డలారా, తన స్థితి దీనమైన స్థితికి మారిపోయింది. తన స్థితి పందుల సహవాసానికి మారిపోయింది. పందులు తినే పొట్టు కూడా అతనికి దొరకని దుస్థితి అతనికి ఏర్పడిందని ప్రియా దేవుని బిడ్డ గమనించు. అట్టివారుగా జీవిస్తున్న మనల్ని గర్వముతో, ధనము అనే హాంబముతో, మరి కళ్ళు తలకెక్కి దేవుణ్ణి మర్చిపోయి పాపములో జీవిస్తున్న మన కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడని, తద్వారా ఉన్నతమైన తన యొక్క స్థానంలో నిన్ను నన్ను నిలబెట్టాలని ఆయన ఈ లోకములో మరి 33.5 సంవత్సరాలు జీవించాడనేది సత్యం. గమనిస్తున్నావా? పాపము ఎలా చేస్తారు, పాపంలో ఎలా పడిపోతారు. తండ్రిని కాదని, కుటుంబాన్ని కాదని, అన్నను కాదని, స్నేహితులను కాదని, స్నేహితులనే పట్టుకొని ఆయన ఈ ప్రాంతము కాదు ఉన్నతమైన మహాపట్టణానికి ప్రవేశించాడు. కానీ ఏం లాభం? వాడి ద్వారా ఆ దేశములో గొప్ప కరువు సంభవించింది. ఒక్క వ్యక్తి ద్వారా. గమనించు, ఆ పట్టణానికే కరువు సంభవించింది. ఆ కరువు పట్టణానికి సంభవించడం గల కారణం వీడు పశ్చాత్తాప పడాలని. ఒకవేళ ఈ క్రిస్మస్ మాసంలో వర్తమానం ఇచ్చిన ప్రియా దేవుని బిడ్డ, నీవు ఆ స్థితిలోనే ఉన్నావేమో. దేవునిపైన భయము భక్తిని విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా లోకానికి సంబంధించిన స్నేహితులను ప్రేమిస్తూ లోకానికి బానిసై లోకాన్నే ప్రేమిస్తున్న నీవు ఒక హెచ్చరిక ఈ క్రిస్మస్ మాసంలో ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు పాపిగా జీవించినట్లయితే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు పాపిగా బ్రతికినట్లయితే నువ్వు దేవుని యొక్క దృష్టిలో నీవు అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావని చోటిలో నువ్వు పడిపోతావు. అందుకే ఈ క్రిస్మస్ మాసంలో ప్రభు ఈ లోకంలో ఏ రీతిగా కన్యక మర్గను ఏ రీతిగా ఎంపిక చేసుకొని ఆమె గర్భంలో జన్మించడానికి ఇష్టపడ్డాడు, తిరిగి ఈరోజు సూటిగా ప్రభు నీతో అంటున్నాడు, పాపిగా జీవిస్తున్న నీవు పాపులను పిలిచి వారిని మరి ఉన్నతమైన స్థానం, పవిత్రమైన స్థానంలో నిలబెట్టడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. ఆ విషయాన్ని మర్చిపోతున్నావా? ఇంకా పాపములోనే నీ కళ్ళు పైకెక్కిపోయి దేవుని వ్యతిరేకమైన క్రియల ద్వారా దేవుని నువ్వు అవమానపరుస్తున్నావా? క్రైస్తవుడవు అని చెప్పుకుంటూ ఇంకా సిగ్గుమాలిన పనులు చేస్తూ ఇంకా క్రీస్తుకు నిందమొప్తూ నీ వల్ల అలాంటి క్రిస్మస్ చేయడానికి ఇష్టపడితే దానికి ఇవాళ పులి స్టాప్ పెట్టు. ఇహలోకంలో ఉండే ఈ అన్నీ కూడా నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళవు. ఇహలోకంలో జీవిస్తూ పవిత్రంగా జీవించే మనస్సు దేవుడు నీకు ఇవ్వాలని, తద్వారా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఏ ఒక్క చిన్న వస్తువు కూడా నువ్వు పట్టుకొని వెళ్ళవని సత్యాన్ని గ్రహిస్తూ నీ విర్రవీగతనాన్ని అణిచివేసుకో. నీ డబ్బు, నీ హోదా అణచివేసుకో. కేవలము ఈ క్రిస్మస్లో నీలో మార్పు రావాలని, అద్భుతమైన నీ మార్పు ద్వారా నీ కుటుంబాన్ని కట్టబడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఒకవేళ ఈ క్రిస్మస్లో నువ్వు రోగిగానే పడి ఉన్నావా? చూద్దాం, వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనాన్ని గమనిద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. వారికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరిస్తూ ఉండేది. దేవునికి స్తోత్రం. ఇక్కడ కొన్ని వారికి మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు అనేది మనం గమనిస్తే, దేవుని రాజ్యమును గురించిన సువార్తను, ఈ లోకము నీది శాశ్వతము కాదు అనే సత్యాన్ని అక్కడ ఉన్న వారికి తెలియపరుస్తున్నాడు.
రెండవ విషయాన్ని మనం గమనిస్తున్నట్టయితే ప్రజలలోని ప్రతి వ్యాధి, ప్రజలు ఎలాంటి వారైనా సరే, వాళ్ళు ఎటువంటి ప్రజలైనా సరే, వారి మధ్యలో ప్రతి వ్యాధి రోగమును స్వస్థపరచుచు, ప్రతి వ్యాధి. ఈరోజు క్రిస్మస్లో వ్యాధితో పడి ఉన్నావా? ఈ మాసంలో లేవలేని దుస్థితిలోనే ఉన్నావా? మరి ఆ రోగము, వ్యాధి రోగముల చేత పీడింపబడుతున్నావా? దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, నీలో విశ్వాసం ఉంటే, నీలో నమ్మకం ఉంటే దేవుడు స్వస్థపరచబోతున్నాడు. గలిలయ అంతటా సంచరించుచుండెను. 24వ వచనం, ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వ్యాధనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములను పట్టిన వారిని, చాంద్ర రోగములను, పక్షవాయు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచారు. ఈ యొక్క వ్యాధిగ్రస్తులలో, ఈ గుంపులో నీవు ఒకటిగా ఉన్నావా? దేవుడి వాక్యము నీతో చెప్తున్నాడు. ఇలాంటి వ్యాధులలో, వ్యాధిగ్రస్తులలో, నానా విధములైన రోగముల చేతను మరి పీడింపబడిన వ్యాధిగ్రస్తులను, దయ్యములతో పట్టిన వారిని, చాంద్ర రోగములు, కుష్టు, తర్వాత పక్షవాయు గలవారిని. ఇక్కడ పక్షవాయు గలవారు ఉన్నారు, చాంద్ర రోగులున్నారు, దయ్యములు పట్టిన వారున్నారు, మరి రకరకాలైన వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఇంతమందిని విడుదల పొందుకున్నటకు యేసును వెంబడిస్తున్నారు. ఈ క్రిస్మస్ మాసంలో అలాంటి అద్భుతమైన దేవుడు నీ హృదయంలో ఉంటే ఈ వ్యాధులన్నీ కూడా స్వస్థత కావా? మరి ఇక్కడ మనం చూస్తున్న ఈ రోగులన్నీ కూడా వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచను. 100% వారికి బాగైపోయింది అనే మాట మనం వింటున్నాం. అక్కడ డౌట్ లేదు. ఈరోజు స్వార్థ వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ వ్యాధి బాధలని ఒకవైపు, దేవుని రాజ్యం మరొక వైపు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనం అనుభవించాల్సిందే. ఈ లోకంలో ఇవన్నీ కూడా స్వస్థత పొందుకుంటాం, విడుదల వస్తుంది. కానీ మన మొదటి ప్రయత్నం ఎక్కడంటే ఆయన రాజ్యము గురించి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాంటి అద్భుతమైన స్వార్థను ప్రకటిస్తూ దేవుడు ముందుకు మరి ఆయన నడిపించాడు. ఇక్కడ చూడండి, గలిలయ, దెకపోలిక, యెరూషలేము, యూదాయలను ఆ ప్రదేశం అంతా కూడా, యోర్దాను అవతలనున్న వారు బహుజన సమూహములు ఆయనను వెంబడించిరి. అనేకమైన దేశాలు కూడా క్రీస్తును వెంబడించినట్టుగా చూస్తున్నాం. 24వ అధ్యాయంలో మరొక మాటను మనం చూసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఆ ఈ రాజ్యము సువార్త సకల జనులకు సాక్షార్థమైన లోకం లోకమంతటను ప్రకటించబడెను. అటు తర్వాత అంతము వచ్చును. స్వార్థను లోకమంతా ప్రకటించబడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, వర్తమానము క్రీస్తు జన్మించిన జన్మ విషయమైన, యేసు క్రీస్తు స్వస్థతపరిచిన విషయమైన, యేసు క్రీస్తు యొక్క రాజ్య స్వార్థ, ఆయన ఉన్నతమైన రాజ్య స్వార్థను ప్రకటించడమైన దేశమంతా. మరొకసారి వచనాన్ని చూద్దాం. మరియు ఈ రాజ్య స్వార్థ సకల జనులకు సాక్షార్థమై, సకల జనులకు, ఏ ఒక్కరు వినలేదు అనటానికి వీల్లేదు. ఈరోజు మీడియా, ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు రేడియోలో ఒక సమయం మాత్రమే వచ్చేది, 7 నుంచి 7:30 ఆ సాయంకాలపు వేళలో, ఉదయకాలపు వేళలో కొన్ని టైమ్స్ మాత్రమే రేడియోలో స్వార్థను వినేది మా చిన్నప్పటిలో. ఇప్పుడు
దేవుని కృపను బట్టి టీవీ ఆన్ చేస్తే సార్ అనేకమైన ఛానళ్ళు, స్వార్థ ఛానళ్ళు, చాలా మరి దైవజనులు ప్రేరేపించబడిన వర్తమానాన్ని మనం వినగలుగుతూనే ఉన్నాం. అంటే ఏ ఒక్కరూ వినలేదు అని చెప్పడానికి వీల్లేదండి. స్వార్థ వింటూ ఉన్నాము కానీ పెడచెవున పెడుతున్నాం. అందుకే ఇక్కడ అంటున్నమాట, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమైన లోకము అంతటను ప్రకటించబడును. ఈ చివర మొదలుకొని ఆ చివరి వరకు ఏ ఒక్క మానవాళిని కూడా వదలడానికి వీలు లేకుండా సువార్త ప్రకటించబడాల్సిందే. అటు తరువాతనే అంతం వచ్చును. అంతం ఇప్పుడు అప్పుడే రాదు. ఆ మధ్యలో చాలా ఫేక్స్ న్యూస్ వచ్చాయి కదా, అంతం వచ్చేసింది, అంతమైపోతుంది, ఇక అయిపోయింది, అంతే వాళ్ళ కోళ్ళు పందులు అన్నీ కోసుకొని తింటా ఉన్నారు కొందరు. మేకలు బర్రెలు అన్నీ ఇష్టానుసారంగా అంతం వచ్చేస్తుంది. అంతం రాదండి అప్పుడే. ప్రపంచ యావత్తు క్రీస్తు స్వార్థ ప్రకటించబడాలి. నేను వినలేను, నాకు అందలేదు స్వార్థ, నేను వినలేను, ఏ ఒక్కరూ యేసు ఎదుట నిలబడి చెప్పడానికి వీల్లేదు. అయ్యో అని ఆ స్థితిగతి ఏ ఒక్కరు చెప్పడానికి వీల్లేదు. అందుకే ప్రపంచ యావత్తు సువార్తను వినాల్సిందే. చాలా శ్రేష్టంగా ఆ మాట చెప్పబడ్డది. సకల జనులకు సాక్షార్థమై, సకల జనుల ఎదుట క్రీస్తు సాక్షార్థమై లోకమంతటను ప్రకటించబడును. అటు తరువాత అంతము వచ్చును. అది నిర్ణయం నీ మీద. తర్వాత నిర్ణయం నీదే. అది కానీ నువ్వైతే వినాలి. అది నువ్వు తీసుకునే స్టెప్ మీద ఆధారపడి ఉంది. వాక్యానుసారమైన జీవితం జీవించాలా లేదనేది నీ మీద నిర్ణయం. కానీ వాక్యం మాత్రం వినాలి నువ్వు. ఆ తర్వాతనే అంతం వస్తుంది. అంతముత్తగానే రాదు అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరొక మాట, మార్కు సువార్త 1వ అధ్యాయం మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు పొంది స్వార్థ నమ్ముడని చెప్పుచు దేవుని స్వార్థ ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవునికి స్తోత్రం. ఈ మార్కు సువార్త 1వ అధ్యాయంలో యేసు క్రీస్తు యొక్క సువార్త ఆరంభం అనే మాట ఉంటుంది. ఈ మార్కు సువార్త 1వ అధ్యాయంలో యేసు క్రీస్తు యొక్క సువార్త ఆరంభం అంటే లోకంలో సువార్త ప్రకటించడం ఆరంభించాడు అనే సత్యాన్ని మార్కు సువార్త బోధిస్తూ ఉంది. అందుకే ఇక్కడ 15వ వచనములో కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుడు జన్మించాడు అని జన్మదినాన్ని ఆచరిస్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఇది నీ మాట నీ హృదయంలో హెచ్చరికగా ఉండాలి. దేవుని యొక్క జన్మదినమును ఆచరిస్తున్న నీవు దేవుని రాజ్యము కూడా సమీపించింది అనే సత్యాన్ని మర్చిపోకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇటు ఆనందములో అట్టి రాజ్య సమీపాన్ని మర్చిపోయావు. ఈ ఆనందముతో పాటు దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొంది సువార్తను నమ్మి, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు. మారు మనస్సు అసలైన సిసలైన ఆ యొక్క క్రిస్మస్కి అర్థం మారు మనస్సు. మారు మనస్సు ఉంటేనే నిజముగా నువ్వు క్రీస్తు యొక్క మరి బిడ్డగా నువ్వు లోకంలో జీవించగలుగుతావు.
మరి దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. దేవునికి స్తోత్రం. విన్నావా? వర్తమానాన్ని వింటున్నావా? దేవుని రాజ్యం గురించి వింటున్నావా? యేసు జన్మించిన జన్మదినాన్ని ఆచరిస్తడానికి ఈ మాసమంతా కూడా ఉర్రూతలూతున్నావా? చాలా సంతోషమే. ఇల్లు డెకరేషన్ చేసావా? కొత్త బట్టలు ధరించుకున్నావా? చాలా సంతోషం. కానీ ఆయన రాజ్యము సమీపించి ఉన్నది అని దేవుని సువార్త ప్రకటించబడుతుంది. అందుకే ఇక్కడ చాలా శ్రేష్టమైన మాటను మనం వింటున్నాం. కాలము సంపూర్ణమై ఉన్నది. కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఆ రాజ్యం వైపు మన గురి ఉండాలి. బర్త్డేల వైపు, జన్మదినం వైపు ఎలాంటి ఆర్భాటము చేయాలో అలాంటి ఆర్భాటము చేస్తూ భయముతో కూడా దేవుని రాజ్యాన్ని గురించి జ్ఞాపకం చేసుకో. ఒకవైపు ఆనందిస్తూ మరి ఒకవైపు హృదయములో భయం ఉండాలి. అలాంటి అద్భుతమైన సువార్తను ప్రకటిస్తూ, తన రాజ్య సువార్తను ప్రకటిస్తూ బయలుదేరుటకు ఆయన పాపుల విషయం పిలిచి వారిని పవిత్రపరచుటకు లోకానికి వచ్చాడు అనే సత్యాన్ని గ్రహిస్తేనే అసలైన సిసలైన క్రిస్మస్కు నీకు అర్థం దొరుకుతుంది. లేకపోతే అందరు చేసినట్టుగా నువ్వు చేస్తే నీ జీవితకాలం అంతా కూడా నీకు అర్థం దొరకదు. అలాంటి నిజమైన క్రిస్మస్ ఈ చివరి ఆదివారం తిరిగి మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కాలము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యము దగ్గర పడుతూ ఉంది. కాబట్టి ఆనందముతో కూడిన ఆ దినాన్ని నువ్వు ఆచరిస్తూ రాజ్యము, దేవుని రాజ్యము కూడా సమీపమవుతా ఉంది. తద్వారా నీ హృదయంలో భయము, ఆందోళనతో ఉండి పవిత్రంగా జీవించే మనస్సు ఈ క్రిస్మస్ మాసంలో ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన నీ మాటల ద్వారా మా హృదయాల్లో మీరు తృప్తిపరిచినందుకు స్తోత్రాలు. నీ ఉన్నతమైన మాటలు అయా ఈ క్రిస్మస్ మాసంలోనైనా భయముతో కూడిన నీ రాజ్యం వైపు కనులెత్తి చూచేలాగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా మా ప్రభువా, మరి కరోనా వైరస్తో అనేకులు కూడా నైనా ఈ క్రిస్మస్ని పాలు పంపులు పొందలేక మరి అయా కరోనాతో మరణించిన కుటుంబాల్లో అనేకమైన ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబ సభ్యులకు ఓదార్పు నెమ్మదిని దయచేయండి. అదే రీతిగా మా ప్రభువా, దేశ నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాం. రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులను, మంత్రులను బట్టి ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. కరోనా వైరస్తో ఇంకనూ హాస్పిటల్లో బాధపడుతున్న బిడ్డలను స్వస్థతపరచండి. పరిచర్య చేస్తున్న డాక్టర్, నర్సులను బట్టి వారి కుటుంబాలకై ప్రార్థిస్తున్నాం. అయా మా యొక్క దేశ సరిహద్దుల్లో ఉన్న మిలిటరీ వారికై, పోలీసు వారికై, ప్రభువా, పరిశుద్ధ కార్మికులకై, ప్రెస్ వారికై ప్రార్థిస్తున్నాం. కృప చూపండి, దయదాల్చండి. ప్రత్యేకంగా బేతేలు క్రీస్తు సంఘ బిడ్డలకై నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, మొరపెట్టుకుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని ఆనందింపచేయండి. ప్రతి కుటుంబంలోని భయము ఉండులాగున అయా మీరే వారితో సూటిగా మాట్లాడండి. నైనా మరొకసారి తల్లిని, తండ్రిని దీవించి ఆశీర్వదించి కృప చూపినందుకు వందనాలు. వారి జీవితంలో వృద్ధాప్యంలో ఉంటుండగా నీ యొక్క నైనా ఉన్నతమైన స్థితిని వారికి దయచేస్తున్నందుకు స్తోత్రాలు. అదే రీతిగా భారతీయ సిస్టర్ బెనారి బ్రదర్ వారికి అనుగ్రహించిన కుమార్తె, అల్లుడు, కుమారులను దీవించి ఆశీర్వదించండి. రవి బ్రదర్, అనిత సిస్టర్ వారికి ఇచ్చిన కుమార్తె, కుమారుని దీవించండి, ఆశీర్వదించండి. సాయి బ్రదర్, రజిత సిస్టర్ అనుగ్రహించిన కుమారుని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, ప్రత్యేకంగా రమేష్ సిస్టర్లను మరొకసారి ఈ యొక్క క్రిస్మస్ మాసంలో జ్ఞాపకం చేసుకొని బిడ్డల పక్కన నిశ్చితం నెరవేర్చమని వేడుకొని ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా మా ప్రభా, ఆసాబ్ తన బిడ్డలను, సతీమణిని దీవించండి, ఆశీర్వదించండి. నైనా ప్రత్యేకంగా అమర్ తన కుటుంబాన్ని, తన నూతనంగా జతపరిచిన భార్యను తండ్రిని కృపలో దయచేయండి. ప్రత్యేకంగా మా యొక్కసారి నన్ను రవీందర్ బ్రదర్ తన యొక్క సతీమణి బిడ్డను మరి కుమారుని దీవించి ఆశీర్వదించండి. అదే రీతిగా మా ప్రభా, మరి
నైనా ప్రభాకర్ సార్ యొక్క కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాం. తన బిడ్డల గురించి, అల్లుళ్ళ గురించి, కుమారుడు, కోడలు, మన్మన్లను, మన్మరాళ్ళ గురించి నేను సన్నిధిలో ఎత్తి పట్టుకొని గొప్ప కార్యం జరిగించండి. ప్రకాష్ బ్రదర్ తన సతీమణి, అయా కుమార్తె, అల్లుడు, కుమారులను దీవించండి. రోమన్ తన సతీమణి, కుమారుడు, కోడలను దీవించి ఆశీర్వదించండి. నరేంద్ర బ్రదర్ తన యొక్క సతీమణి, బిడ్డలను దీవించి ఆశీర్వదించి కృప చూపండి. ఈ రీతిగా మా ప్రభావ మరొకసారి నబీ కుటుంబాన్ని కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి. ప్రభా, మరి ప్రత్యేకంగా ఎందరైతే ప్రార్థన సహకారాలను కోరారో అటు బిడ్డలను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. రామకృష్ణ ప్రత్యేకంగా తన యొక్క నేను సతీమణి, కుమారుడు, కుమార్తెను నీ రెక్కల కింద భద్రపరిచి ఆయన బిడ్డలను ఆశీర్వదించండి. ఈ రీతిగా ఎందరైతే బిడ్డలునైనా లైవ్లో పాలు పంపులు పొందుతూ ఉన్నారో అటు బిడ్డలను నీ రెక్కల కింద భద్రపరచండి. ఆయా దైవజనుల కుటుంబాలను, వారికి సంఘాలను, సంఘ సభ్యులను దీవించండి. ప్రభావ మా యొక్క రక్త సంబంధంలో ఉన్న నీ యొక్క సేవలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నీ రెక్కల కింద భద్రపరచు. మంగనూరు వంశంలోనైనా మరి సేవ పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డను 30, 60, 100 ప్రతిఫలం దయచేయండి. మా యొక్క అన్నులను బట్టి, వదలను బట్టి, అక్క బావులను బట్టి వారికి అనుగ్రహించిన బిడ్డలను, మన్మరాళ్లను, సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా మా ప్రభా సూర్యకై ప్రార్థిస్తున్నాం. తన బలహీనతలో బలమును, శక్తిని దయచేయండి. తన భర్తను, బిడ్డలను దీవించండి. అదే రీతిగా కవిని బట్టి, స్వార్థను బట్టి, ఇచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. జిమ్మిని బట్టినైనా తన యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నా, కృప చూపండి, కనికరించండి. అదే రీతిగా పింకి విజయకై ప్రార్థిస్తున్నాను, గర్భఫలం దయచేయండి. మరి చిన్నకై, హనకై ప్రార్థిస్తూ ఇచ్చిన కుమారునికై వందనాలు. డింపు టీనకై ప్రార్థిస్తూ ఇచ్చిన కుమార్తెకై స్తోత్రాలు. ప్రత్యేకంగా హని బలహీనతలో ఉన్నది, హనిని బట్టి ప్రార్థిస్తున్నాం. బలమును, శక్తిని బిడ్డకు దయచేయండి. మరి నాని యొక్క పేరెంట్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం. తన తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, బావను దీవించండి, ఆశీర్వదించండి. వారికి అనుగ్రహించిన బిడ్డలను దీవించండి. ఆరోగ్య బలము, శక్తిని వారికి దయచేయండి. క్రిస్మస్ మాసంలో అద్భుతంగా ప్రభువాని యొక్క బిడ్డలుగా వారు జీవించడానికి నిర్ణయించిన ఆయన నూతనంగా బలము, శక్తిని పొందుకొని ఆత్మీయుల ఎదుటకు సహాయాన్ని దయచేయండి. మరి ఒకసారి మా యొక్క బామర్దులను, మర్దలను, వదిలిన వారి కుటుంబాలను, వారికి అనుగ్రహించిన బిడ్డలను, మన్మరాలను దీవించి నీ రెక్కల కింద భద్రపరచమని వేడుకుంటున్నాను. సుందర్ తన యొక్క ప్రత్యేకంగా అనుగ్రహించిన ప్రీతికి ప్రార్థిస్తున్నాం. తన కుమార్తె పట్ల మీ చిత్తం నెరవేర్చండి. సాటి అయిన సహాయకుని ఏర్పాటు చేయగలరు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. నాని డూబుకై ప్రార్థిస్తున్నా, కృప చూపండి. ఇచ్చిన కుమార్తెను బట్టి స్తోత్రాలు. జ్ఞానమందు వయసునందు నీ అందున మనుషుల దాని కుమార్తె ఎదుటకు సహాయాన్ని దయచేయండి. మరి నిశ్చితమైతే మరొకసారి బిడ్డలకు నైనా నీ గర్భఫలం దయచేయండి. నాని చేసిన ఉద్యోగం రాకపోగల మీరు తోడుగా మహిం పొందండి. పాశ్రమ దీవించండి. ఆరోగ్య బలము, శక్తిని దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి నాయన నిలబెట్టేవానికి స్తోత్రాలు. ఇటు ఉద్యోగంలో, సేవలో తండ్రి వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. అదే రీతిగా ఏకే టవర్స్లో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రభావ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి. ఇరుగు పొరుగు వారిని దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి. కుషాగూడ అడిపలు పనిచేస్తున్న డ్రైవర్ సోదరు, కండక్టర్ సోదరు, మెకానిక్ సోదరు, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్ని బట్టి నాయన మా యొక్క డిఎం గారి కుటుంబాన్ని బట్టి ప్రతి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డలను కూడా నీ రెక్కల కింద భద్రపరచమని వేడుకొని ప్రార్థిస్తూ ప్రత్యేకంగా లైవ్లో పాల్పంపుల మీద బిడ్డను దీవించమని యేసు క్రీస్తు పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.